నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా రష్యా ఉక్రెయిన్ మధ్య ఏం జరుగుతోందా అనే ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీయొచ్చని స్వయంగా రష్యా మాజీ ప్రధాని కూడా కామెంట్స్ చేశారు. దీంతో సర్వత్రా దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది. అయితే ఇస్తాంబుల్లో జరిగినటువంటి శాంతి చర్చలు కూడా పూర్తిగా సఫలీకృతం కాలేదనే సమాచారం అంతోంది. ఉక్రెయిన్ ఏదైతే 30 days సీజ్ ఫైర్ అడిగిందో దానికి రష్యా ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. దాంతోపాటుగా పూర్తిగా శాంతి ఒప్పందాలకు సంబంధించి చర్చిస్తాం, కానీ ఈ విధంగా సీజ్ ఫైర్కి మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదని రష్యా తేల్చి చెప్పేసింది. ఇక మృతదేహాలకు సంబంధించి సైనికులవి ఒకరికొకరు అప్పగించుకున్నట్లుగా మనకు సమాచారం అంతోంది. ఇప్పటికే ఉక్రెయిన్లోని 20% భూభాగాన్ని రష్యా పూర్తిగా ఆక్రమించింది. ఉక్రెయిన్ పైన మరింత తీవ్రంగా యుద్ధానికి దిగుతోంది. ఈ రోజు కూడా డ్రోన్లతోటి యుద్ధం చేసినట్లుగా మనకు అప్డేట్స్ అందుతున్నాయి. అయితే దాదాపు ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని, లేకపోతే ఇక్కడితో ఆపాలని కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఎక్కడ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందో ఈ పరిణామమని, నేడున్నటువంటి అత్యాధునిక టెక్నాలజీతోటి ఆయుధాలతోటి మూడో ప్రపంచ యుద్ధం వస్తే ప్రపంచమే అల్లకల్లోలమయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి అన్ని దేశాలు కూడా శాంతి వైపుగా వెళ్ళాలని అటు రష్యాని కావచ్చు, ఉక్రెయిన్ని కావచ్చు కోరుతున్నాయి. కానీ ఇటు నాటోలో కలవకుండా ఉండాలని చెప్తున్నటువంటి రష్యా, ఉక్రెయిన్ మాత్రం ఆ మాట అసలు వినట్లేదు. మా సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేసే విధంగా ఉన్నాయి మీ నిర్ణయాలంటూ ఉక్రెయిన్ చెబుతోంది. ఇకపోతే చైనా కూడా ఈ రెండు దేశాల మధ్య ఇన్వాల్వ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. మొన్నటి వరకు పూర్తిగా రష్యాకి మిత్రదేశంగా ఉన్నటువంటి చైనా కొంత ఇటీవల కాలంలో సైబీరియా విషయంలో అటు ఇటుగా ఉన్నట్లుగా కూడా సమాచారం అంతోంది. సో మొత్తంగా కొన్ని అంతర్జాతీయ పరిస్థితులు, పరిణామాలతోటి ప్రపంచం మొత్తం కూడా కొంత భయభ్రాంతులతో ఉన్నట్లుగానే ఇప్పుడున్నటువంటి అప్డేట్స్ ద్వారా సమాచారం అంతోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి కొంతమంది గెస్టులు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు కదిరి రాము గారు అడ్వకేట్ సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు జక్కుల దేవదానం గారు విద్యావేత్త, వారితో పాటు కోటేశ్వరరావు గారు విశ్లేషకులు, ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఎలా చూడాలండి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి? దాదాపు ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతి దిశగా వెళ్ళండి, యుద్ధాన్ని ఇక్కడితో ముగించండి అనే కోరుకుంటున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీ లేకపోతే అత్యాధునిక ఆయుధ సంపత్తితోటి ఇప్పుడు కనుక యుద్ధం మరింత తీవ్రతరమై మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తే అన్ని దేశాలు వాళ్ళ నిర్ణయాత్మక వైఖరితోటి ఏదో ఒక దేశానికి సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ప్రపంచం మొత్తం రెండుగా విడిపోయి మూడో ప్రపంచ యుద్ధం వస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో తెలిసిందే. సో ఎలా చూడాలి ప్రస్తుతం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? సద్దుమణిగేటువంటి అవకాశం ఉందా, లేకపోతే మరింతగా రష్యా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? ఉక్రెయిన్ వెనక్కి తగ్గుతుందా? అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? ఇప్పటి వరకు 3 సంవత్సరాల దాదాపు 4 నెలలు అవుతోంది. అవును, ఇప్పటి వరకు ఎట్లా జరిగిందో ఆ రెండు దేశాల మధ్య దాడులు, ప్రతిఘటన, రాబోయే కొన్ని సంవత్సరాలు కూడా అలాగే సాగేటువంటి ధోరణులు కనిపిస్తున్నాయి. మీరు అన్నట్టుగా లేకపోతే మరికొంతమంది చెప్తున్నట్టుగా మూడో ప్రపంచ యుద్ధం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేటువంటి అవకాశాలు లేవు. ఇప్పటి వరకు జరిగినటువంటి ట్రెండ్ ఏంటంటే ఉక్రెయిన్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకదాన్ని రష్యా ధ్వంసం చేస్తూ వస్తుంది. పౌర మరణాలను సాధ్యమైన మేరకు తగ్గిస్తూ ఉంది. అంటే వాటి జోలికి వెళ్లకుండా ముఖ్యంగా కీలకమైనటువంటి వ్యవస్థల్ని దెబ్బతీయడం ద్వారా ఉక్రెయిన్ని దారికి తేవాలనేటువంటిది దాని ఎత్తుగడ. ఆ క్రమంలో రష్యాకు కూడా కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ మధ్యనే చూసాం, రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ తన డ్రోన్లతోటి సహా వెళ్ళి కొంత నష్టం కలిగించింది అనేటువంటిది మనం చూసాం. సరే, యుద్ధం అన్న తర్వాత అటువైపు ఇటువైపు రెండు వైపులా నష్టాలు ఉంటాయి. కానీ మొత్తం మీద ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను చూస్తూ ఉంటే రోజుకి ఒక గ్రామం లేకపోతే ఒక ప్రాంతం ఇట్లా మెల్లమెల్లగా రష్యా స్వాధీనం చేసుకుంటూ ఇప్పటి వరకు 5 ప్రాంతాల్లో దాదాపు 20%
ప్రాంతాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. కొత్తగా నిన్న మొన్న జరిగినటువంటి దాడుల్లో మరొక కొత్త ప్రాంతంలో కూడా అది తన సేనల్ని పంపించి చేస్తున్నదనేటువంటిది తాజాగా వచ్చినటువంటి వార్తలు. అయితే రష్యాకి అనుకూలంగానో లేదా ఉక్రెయిన్కి అనుకూలంగానో ఏ దేశం కూడా ఇప్పటికైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, మనం మాట్లాడుకుంటున్నటువంటి సమయమైనటువంటి పరిస్థితుల్లో ఏ దేశం కూడా ఆయా పక్షాలను చేరి అవి యుద్ధం చేసేటువంటి పరిస్థితి లేదు. అయితే ఉక్రెయిన్కి బహిరంగంగానే నాటో దేశాలు, అమెరికాతో సహా నాటో దేశాలు బహిరంగంగానే అన్ని రకాల ఆయుధాలు, అత్యాధునికమైనటువంటి ఆయుధాలు, అదేవిధంగా ఆ దేశాల్లో ఉన్నటువంటి అత్యాధునిక శాటిలైట్ల ద్వారా సేకరించేటువంటి సమాచారం, ఆ రష్యన్ బలగాలు ఎక్కడున్నాయి లేదా రష్యన్ ట్యాంకులు ఎక్కడున్నాయి, ఏవి ఎక్కడున్నాయని ఏ క్షణానికి ఆ క్షణాన్ని అందిస్తున్నటువంటి తీరు, ఆయుధాలు, డబ్బు అన్ని రకాలుగా ఇస్తున్నప్పటికీ ఉక్రెయిన్కు ఉన్నటువంటి బలహీనతల కారణంగా అది కొన్ని ప్రాంతాలను కోల్పోతా ఉంది. అది గెలిచేటువంటి అవకాశాలు లేవు అని చెప్పేసి పైకి చెప్పకపోయినా కానీ నాటో కూటమి దేశాలన్నింటిలో కూడా అదే భయం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఆ విధంగా ఉక్రెయిన్ పతనం అయితే అది మొత్తం యావత్ ఐరోపాకి ఒక ప్రమాద గంటికలుగా ఆ దేశాలు భావిస్తున్నాయి కనుక తమ ప్రాణాలొట్టి లేదా తమ యొక్క సర్వశక్తుల్ని ఉక్రెయిన్కి అందజేస్తూ ఐరోపా, అమెరికా కూడా ప్రయత్నిస్తున్నాయి. అందువలన ఈ యుద్ధం ఇట్లాగే కొనసాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అక్కడ వేసవి రాబోతా ఉంది. ఈ వేసవిలో సహజంగానే గతంలో 3 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు రష్యన్ సేనలది పైచేయిగా ఉంటుంది. ఈ వేసవిలో కూడా ఉక్రెయిన్కి భారీ నష్టాలు చవి చూసేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూడాల్సి. రైట్. దేవదానం గారితో ఒకసారి మాట్లాడదాం. దేవదానం గారు, ఎలా చూస్తారండి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉక్రెయిన్ రష్యా పరిస్థితులకు సంబంధించి? ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అనేటువంటి ఉత్కంఠ అయితే సర్వత్రా నెలకొంది. అంటే 3వ ప్రపంచ యుద్ధం పూర్తిగా రాదు అని కోటేశ్వరరావు గారు చెప్తున్నప్పటికీ ఇటు రష్యా మాజీ అధ్యక్షుడు కూడా ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేశారు. దిమిత్రి వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు అని. అంటే ఖచ్చితంగా వస్తుందని కూడా చెప్పలేం, కాకపోతే అటువంటి ఊహాగానాలు కూడా లేకపోలేదు. మీ అభిప్రాయం ఏంటి, ఏం చెప్తారు? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది యుద్ధానికి సంబంధించి? రైట్ సార్, మనము ఈ ప్రపంచ దేశాలను, ప్రపంచ పటాలను కనుక గమనించినట్టయితే ఈ రష్యా దేశముని చూసుకుంటే అయితే ఉక్రెయిన్ చాలా చిన్నది సార్. అది ఇది ఇక్కడ మీకు కనబడి ఉంటే అందరు తెలుసు. నేను అంటే మీకు కనబడుతుందా సార్ ఎవరికైనా? చిన్న దేశం. ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్మాల్ కంట్రీ. అంటే రష్యాని కంపారిజన్ తీసుకుంటే చాలా చిన్నది. అయితే ఇంత ముందుకు రష్యా భూభాగంలో ఉన్న ఉక్రెయిన్, తదుపరి అసలు ఎందుకు ఈ ఉక్రెయిన్ మీద రష్యా ఆధిపత్యాన్ని చెలాయించాలి, ఆ భూభాగం పైన ఆధిపత్యాన్ని చెలాయించాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశం చేత రష్యా మరి ఉక్రెయిన్ పైన తరచుగా దాడి చేయడం, ఉక్రెయిన్ కూడా తరచుగా దాడి చేయడం. అసలు యాక్చువల్గా ఇది 2014 లోపల ఇది ప్రారంభించిన యొక్క యుద్ధం తర్వాత ఫిబ్రవరి 2022వ సంవత్సరంలో మరి ఇది మళ్ళా తిరిగి ప్రారంభించబడి ఈ భీకర యుద్ధం మనము చూసినట్టయితే జూన్ 2వ తారీఖు నాడు ఉక్రెయిన్ రష్యా మధ్యాల మీరు ఇంతకుముందుకే అన్నట్టుగా మరి ఇస్తాంబుల్ లోపల శాంతి చర్చలు జరిగే సమయం లోపలనే మరి ఉక్రెయిన్ అనుకోకుండా అదే సమయం లోపల రష్యాపై మరి దాడి చేయడం జరిగింది. మరి ఎయిర్ బేస్డ్ మరి యొక్క వైమానిక బేస్డ్ ఆ యొక్క స్థావరాలకు ఈ షిప్ల ద్వారా మరి దాదాపుగా 100 డ్రోన్లను తీసుకొని పోయి మరి వారు అక్కడ మరి ఆ వైమానిక స్థావరాల పైన వాళ్ళు మరి దాడి చేయడం, భీకరమైన దాడి చేయడం జరిగింది. మరి ఇది వీళ్ళు 3 నెలల నుంచి ఒక ప్రణాళికను వీళ్ళు వైమానిక స్థలాల పైన మరి ఒక ఎయిర్ బేస్డ్ స్థావరాల పైన దాడి చేయాలని ఒక ప్రణాళికను రచించిన యుక్రెయిన్ మరి దాన్ని
అదే రోజు ఎప్పుడైతే శాంతి చర్చలు అనే అదే రోజు మరి ఆ యొక్క రష్యా మీద మరి దాడి చేయడం అని జరిగింది. సో ఇది ఎందుకు జరిగింది? మరి ఈ ఒకవైపు శాంతి చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఒకవైపు మరి ఈ విధంగా దాడి ఎందుకంటే మరి 2 కారణాలు కావచ్చు. ఒకవేళ మేము ఈ 3 నెలలు దీన్ని ప్రయాసపడి చేస్తాం, వీటిని మరి మనము ఎగ్జిక్యూట్ చేయకుంటే ఎట్లా అనేది కావచ్చు. మరి ఈ శాంతి చర్చలను ఇంకా బలోపేతం చేయడానికి, తమ వైపుకు తిప్పుకోవడానికి కావచ్చు. సో ఏది ఏమైనప్పటికీ ఉక్రెయిన్ ఒక పద్ధతి, ఒక పరిస్థితికి వచ్చినప్పుడు దాన్ని వెంటనే మరి తిరిగి మరి వారు దాడి చేయడం అనేది సవాలైన విషయం కాదు. మరి ఆ ఉక్రెయిన్ చాలా చిన్న దేశం అయినప్పటికీ ఇప్పుడు మనము మాట్లాడే సందర్భం లోపల మరి ఈ 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా రాదా అంటే ఇప్పుడు మనకు రష్యా మరి ప్రెసిడెంట్ కు మరి ఇంత ముందుకు ఫార్మర్ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు మరి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని. సో ఇక్కడ వీరు దాడి చేసినప్పుడు దాదాపుగా 30% ఆఫ్ మరి అణుబాంబులు మరి వాటిని అన్నిటి కూడా మేము ధ్వంసం చేసినాం అనే విషయాన్ని వాళ్ళు యుక్రెయిన్ చెప్తా ఉన్నది. అయినప్పటికీ ఆ 30% కాకుండా రష్యా దగ్గర ఇంకా అనేకమైన అణుబాంబులు ఉన్నాయి. అంటే దాన్ని నాశనం చేయడానికి కానీ ఒక్క బటన్ నొక్కినట్టయితే మొత్తము మరి మనకు ఇంతకుముందు 2వ ప్రపంచ యుద్ధంలో అయిన విధంగా జపాన్ లో ఉన్న మరి హిరోషిమా నాగసాకి ఏ విధంగానైతే ధ్వంసమైందో మరి ఈ రోజు కూడా హిరోషిమా నాగసాకి లోపల కనీసం గడ్డి మొలవలేని పరిస్థితుల్లో ఉన్నట్టు అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి అణుబాంబులు మరి అంత డేంజరస్ గా ఉన్నాయనేది మనం భావిస్తాం. మరి మరి అందుకొరకే ఈ రష్యా వాళ్ళు మరి నార్త్ కొరియా మిత్ర దేశాలైన నార్త్ కొరియా దగ్గరికి పోయి సహాయం కోరడం, వెంటనే మరి నార్త్ కొరియా మరి ప్రెసిడెంట్ కిమ్ గారు వారికి ఆర్థిక సహాయం చేయడానికి కొరకు అతడు ముందుకు రావడం, అదే విధంగా మరి రష్యాకు ఆల్రెడీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తా ఉంది. ఇంతకుముందు సార్ అన్నట్టుగా మరి చైనా, మరి మీరు అన్నట్టుగా చైనా ఇప్పుడు కొంత తటస్థం ఉన్నప్పటికీ ఏదేమైనా రష్యాకు మరి అది సపోర్ట్ చేస్తా ఉంటది. మరి ఇంకా యుద్ధం వస్తుందా అంటే మరి మనకు ఉన్న యుక్రెయిన్ కు మరి యూరప్ కంట్రీస్ అదే విధంగా అమెరికా మరి ఇండైరెక్ట్ గా ప్రత్యక్షంగా పాల్గొపోయినప్పటికీ మరి అవి ఇండైరెక్ట్ గా ఆయుధాలను సేకరిస్తా ఉంది, ఆయుధాలను పంపుతా ఉన్నది. నాటో దేశాలు కావచ్చు మరి ఇవన్నీ కూడా వారికి యుక్రెయిన్ కు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తా ఉన్నాయి. మరి దానికి గల కారణాలు వేరు కారణాలు కావచ్చు. మరి అమెరికా ఒకటే డైరెక్ట్ ఏం చెప్పిందంటే మీరు మీ సెల్ఫ్ డిఫెన్స్ కు మాత్రమే వీటిని ఉపయోగించుకోండి, మరి మీ రష్యా లోపల ఉన్న వాటిని ధ్వంసం చేయడానికి కానీ మరి ఆ రష్యా లోపల మరి డీప్ ఇంటర్వెన్షన్ చేయొద్దు అనేది, మరి డీప్ ఇన్సైడ్ టెరిటరీకి వెళ్ళొద్దని మరి అమెరికా ట్రంప్ గారు ఆదేశించడం జరిగింది. మరి అయినప్పటికీ అమెరికా మరి నాటో బలగాలకు కూడా నాటో దేశాలకు కూడా బలగాలను కూడా ఇవ్వలేదు. అమెరికా కొంచెం తటస్థంగా శాంతిగా ఉండాలనే దృక్పథాన్ని ఆలోచన చేస్తా ఉంది. ఇటీవల మరి ట్రంప్ గారు కూడా మరి మరి పుతిన్ గారితో పురోగా యాక్టివ్ చేసినట్టుగా మనం చూస్తా ఉన్న కొన్ని స్టేట్మెంట్స్ ద్వారా. కాబట్టి ఈ భీకరమైన దాడులు మరి దాడుల వల్ల ప్రత్యామ్నాయంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మరి ఏదేమైనప్పటికీ మరి ఒకవేళ కనుక మరి యుక్రెయిన్ కు అమెరికా యూరప్ దేశాలు సపోర్ట్ చేసినట్టయితే మరి రష్యా ఇప్పటికే తన మిత్ర దేశమైన ఉత్తర కొరియాకు పోవడం, మరి తాను పోగొట్టుకున్న 30% అణు ఆయుధాలను తిరిగి రాబట్టుకోవడానికి వెళ్ళిందా, లేకుంటే వారితో ఏం చర్చలు జరిపింది, మరి ఎటువంటి మరి అంశాలను మరి చర్చించారు, మరి అణుబాంబులు అనేది రష్యా నుంచి చేయవచ్చు, లేకుంటే జపాన్ నుంచి కూడా మరి యుక్రెయిన్ మీద ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లా మరి ప్రపంచ దేశాలు 2గా విడిపోయినట్టయితే మరి 3వ ప్రపంచ యుద్ధం వచ్చే ఆస్కారాలు కొంత మేరకు ఉండవచ్చు. 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఇప్పుడు అన్ని దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నాయి కాబట్టి మరి దాని ద్వారా మరి చాలా మరి నష్టపోతాం అనే సార్ ఇంతకుముందు అన్నట్టుగా మరి అటువంటిది రాకుండానే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇక భారతదేశానికి వస్తే మనది శాంతిని కోరుకునే దేశం. మరి అదే విధంగా మనము ఇప్పుడు తటస్థంగా ఉన్నాం, ఇటు యుక్రెయిన్ కానీ అటు రష్యాకు కానీ సపోర్ట్ చేస్తలేం. మన ప్రపంచం లోపల ఇప్పుడు 3 యుద్ధాలు జరుగుతా ఉన్నాయి. అంటే మనదంటే ఇప్పుడు
మరి స్టాప్ అయిపోయింది. కానీ మరి యొక్క ఇజ్రాయెల్ గాజా యుద్ధం, అదేవిధంగా యుక్రెయిన్ రష్యా యుద్ధం, మనకు ఇంతకుముందు పాకిస్తాన్ కు మనకు జరిగే యుద్ధం, మరి దాని లోపల ఇటు రష్యా మనకు పాకిస్తాన్ కు జరిగినప్పుడు రష్యా మరి అధ్యక్షులు పుటిన్ గారు కానీ మరి యొక్క ఉక్రెయిన్ అధ్యక్షులు కానీ మనకు సానుకూలంగా ఉన్నారు. మేము ఉన్నాం, మీకు సపోర్ట్ గా ఉన్నామని అన్నారు. కాబట్టి మీరు మన దేశం ఇప్పుడు తటస్థంగా రైట్. దేవధరం గారు రైట్ అండి, మీ సిగ్నల్ కొంత ఇష్యూ ఉన్నట్లుంది, మళ్ళీ మాట్లాడదాం. ఒక్కసారి కదిరి రాము గారితో అడ్వకేట్ వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. రాము గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్ అండి సార్, ఓకే దేవదానం గారు ఒక్కసారి రాము గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. రాము గారు, అంటే కేవలం యుద్ధ పరిణామాల గురించి మాత్రమే కాకుండా అసలు యుద్ధానికి దారి తీసినటువంటి పరిస్థితుల గురించి కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, పశ్చిమ దేశాలతోటి ఉక్రెయిన్ కలవకుండా, ఎందుకంటే అది కీలకమైనటువంటి ఒక బఫర్ జోన్గా ఉంది కాబట్టి ఒకవేళ ఉక్రెయిన్ వాళ్ళతో కలిస్తే లేకపోతే నాటోతో కలిస్తే భవిష్యత్తులో రష్యా సెక్యూరిటీకి భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉందని రష్యా భావించి యుద్ధాన్ని ప్రకటించిందని అనుకోవాలి. సరే, ఇతర అంశాలు కూడా ఉన్నాయి. పుతిన్ మళ్ళీ సోవియట్ యూనియన్ అంటే అఖండ రష్యాని స్థాపించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు, లేకపోతే ఉక్రెయిన్లో ఉన్నటువంటి నిక్షేపాలకి సంబంధించి వాటిని ఆర్థికంగా వినియోగించుకోవడానికి చేస్తున్నారు అనేటువంటి ఇతర అంశాలు కూడా తెరపైకున్నాయి. కాకపోతే ప్రధానంగా ఉన్నటువంటి అంశం నాటో తోటి ఉక్రెయిన్ కలవకుండా చేయడం అనేటువంటి ప్రధాన లక్ష్యంతో యుద్ధం ప్రారంభమైంది. సరే, ఇక్కడ ఉక్రెయిన్ యొక్క సార్వభౌమత్వానికి కూడా ఈరోజు ఒక క్వశ్చన్ రైజ్ అవుతోంది. అది ఉక్రెయిన్ ఇష్టంగా భావించాలా, లేకపోతే రష్యా చెప్తున్నట్లుగా ఉక్రెయిన్ ఇటు నాటో దేశాలతో లేకపోతే పశ్చిమ దేశాలతోటి కలవకపోవడం మంచిదా? అసలు మీరు వ్యక్తిగతంగా ఏమనుకుంటున్నారు? ఉక్రెయిన్ తన ఇష్టానుసారంగా నడుచుకునేటువంటి హక్కు లేదంటారా? అందరికీ నమస్కారం. ఈరోజు మూడవ ప్రపంచ యుద్ధం సంభవిస్తుందా లేదా, సంభవిస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధ మేఘాలు అలుముకున్న తరుణంలో ఈ మూడవ ప్రపంచ యుద్ధానికి వీరిద్దరి యుద్ధం ఏ రకంగా లీడ్ చేయబోతుంది అనేది ఇప్పుడు మనం చర్చిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది, ఉక్రెయిన్ రష్యా వీళ్ళిద్దరు యుద్ధాన్ని చేయడానికి వెనుకున్న హస్తం ఎవరు? ఈరోజు ప్రపంచ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అవి ఇరు దేశాల సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో యుద్ధాలు జరగడం ఒక ఎత్తు అయితే, వాటి యుద్ధాల వెనక ఒక వ్యూహం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని కూడా మనం క్షుణ్ణంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం ఎంతవరకు తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఈ నాటో ఇందులో ఎంటర్ అయిన దగ్గర తర్వాత కూడా ఏ రకంగా పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉందనేది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏదేమైనా కూడా ఉక్రెయిన్ కీ అనేది అమెరికా చేతిలో ఉంది. రష్యా ఎంతవరకు యుద్ధం చేసినా కూడా అది యుద్ధం ఆగాలన్నా, వాళ్ళ మధ్య సమస్య పరిష్కరించబడాలన్నా కూడా ఇక్కడ మాస్టర్ కీ అనేది అమెరికా చేతిలో ఉంది. అసలు ఇంతకీ యుద్ధం జరగడానికి ప్రధాన కారణమే అమెరికా. ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం ప్రక్కన పెట్టి, ఈ యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు నాటో కూడా అమెరికాకి సపోర్టే కదా, అమెరికా చెప్పిందే నాటో వింటుంది, మరి ఆ నాటోయే ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు అడిగేది ఏంటి? సార్వభౌమాధికారాన్ని ఉక్రెయిన్కు ఉందా లేదా, రష్యా చెప్పే మాట వినాలా? రష్యా చెప్పే మాట వినాలి అంటే ఒకప్పుడు వింటుంది, ఇప్పుడు ఎందుకు? స్వతంత్ర దేశం ఉక్రెయిన్, ఇప్పుడు రష్యా చెప్పే మాట ఎందుకు వింటుంది? ఇప్పుడు రష్యా ఉక్రోషం అంతా కూడా అమెరికా చెప్పే మాటలు ఉక్రెయిన్ వింటుంది అనేదే ఉక్రేషం. ఉక్రెయిన్ ఎప్పుడైతే అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయి, అంటే డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను, అంటే మనం లీగల్ గా చెప్పడానికి లేదు, కానీ అది ఉక్రెయిన్ అనేది అమెరికా చేతిలో ఒక బానిస రాజ్యం లాంటిది ప్రస్తుతానికి. అమెరికా చెప్పినట్టుగా చెప్పు చేతల్లో ఉక్రెయిన్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మనం ఉక్రెయిన్ తాలూకా సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడం లేదా దానికి సార్వభౌమాధికారం లేదా అని అనడం లేదు కదా. ఉక్రెయిన్ సార్వభౌమాధికారం ఉంది, అది వన్ ఆఫ్ ది మెంబర్ కంట్రీ ఇన్ UN. 193 దేశాల్లో ఉక్రెయిన్ కూడా ఒకటి సభ్య దేశం. అది దానికి సార్వభౌమాధికారం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు రష్యా చెప్పినట్టుగా ఉక్రెయిన్ ఎందుకు వినాలి? వినదు. అదే అయితే ఇప్పుడు వీళ్ళ మధ్య ఉన్న ఈ విభేదాలను
సెటరేట్ చేయడానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా ముందుకు రాదు. ఎందుకంటే దాని వెనుక ఉన్నది వ్యూహం. ఆ వ్యూహానికి అనుగుణంగా అమెరికా నడుస్తుంది. ఇప్పుడు రష్యా అనేది వన్ ఆఫ్ ది ప్రపంచంలో ఉన్న సూపర్ పవర్ కంట్రీ. ప్రపంచంలో ఉన్న 4 సూపర్ పవర్ కంట్రీల్లో అమెరికా, రష్యా, చైనా, ఇండియా. ఈ 4 దేశాల్లో ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్ అనే తలనొప్పి లేకపోతే అది గత 3 సంవత్సరాలుగా యుద్ధం చేస్తూ అన్ని రంగాల్లోనూ కుంటుపడుతూ పోతుంది. గతంలో కూడా అంతర్యుద్ధాలతో ఇబ్బంది పడుతూ ఉంది. అంటే రష్యాకి ఉక్రెయిన్ అనే తలనొప్పి ఉండాలి, భారతదేశానికి పాకిస్తాన్ లాగా. మరి ఇదే అమెరికా పాకిస్తాన్ ను ఈ కొంతవరకు ఎగదోసింది కదా, తలనొప్పిగా మార్చింది కదా. ఎప్పుడైతే ట్విన్ టవర్స్ కూలాయో చేతులు దులుపుకొని దండం పెట్టి పక్కకు పోయి ఇప్పుడు అదే పాత్రని చైనా పోషిస్తుంది. అంటే ఏంటి, ఎదుగుతున్న దేశాలకు కానీ ఎదుగుబోతున్న దేశాలకు కానీ ఏదో ఒక తలకాయ నొప్పులు పెట్టాలి, పెద్దన్న పాత్రని తన చేతుల్లో ఉంచుకోవాలనే అమెరికా తాలూకా దుష్ట ఆలోచనతో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు మనకి చైనా నుంచి మనకు సరిహద్దు తగాదాలు. ఇప్పుడు మనం ఒక ఇండియానే ఉదాహరణగా తీసుకున్నామంటే భారతదేశానికి పాకిస్తాన్ అనే తలకాయ నొప్పి లేకపోతే ఈ అమెరికాని ఎప్పుడో తలదన్నేది. ఇప్పుడిప్పుడే ఈ 11 సంవత్సరాల్లో ఇప్పుడిప్పుడే ఈ ర్యాంకింగ్స్ కూడా చూస్తూ ఉంటే ఇప్పుడు 4వ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగిందని ర్యాంకింగ్లు కూడా వస్తున్నాయి. చైనా జపాన్ కూడా వెనక్కి నెట్టి భారత్ ముందుకు పోతుంది అనే వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఈ సూపర్ పవర్ కంట్రీలు అయినటువంటి అమెరికా, అదే విధంగా చైనా, ఇటువంటి ఈ దేశాలు తట్టుకోలేని పరిస్థితుల్లో ఒక దేశాలని వాళ్ళ అభివృద్ధిని, వాళ్ళ రాజకీయ అస్తిత్వాన్ని క్రియేట్ చేయడం కోసం అని జరుగుతున్న వ్యూహాలు ఇవన్నీ. ఇప్పుడు 2 దేశాల సమస్యలు అంటే అవి ఏదో రకంగా తీరిపోతాయి. ఇక్కడ ఏదైనా మీరు సాధారణంగా చూడండి, 2 పార్టీల మీద యుద్ధం జరిగింది అంటే అది యుద్ధం అంటే యుద్ధం అనే కాదు, ఏదైనా వివాదం వచ్చింది అంటే ఖచ్చితంగా ఒక మీడియేటర్ ఉంటాడు. ఆ మీడియేటర్ నచ్చినట్టుగా చేస్తాడు. ఆ మీడియేటర్ నచ్చితేనే ఆ వివాదం పరిష్కారం అవుతుంది. ఇక్కడ మీడియేటర్లు ఎవరు? పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ఆ పెద్దన్న పాత్ర అనే ఆ హోదాని దక్కించుకోవడం కోసం జరుగుతున్న ప్రయత్నాలు, అలాగే సామ్రాజ్యవాదం. ఇప్పుడు అమెరికా, చైనా ఈ ముఖ్యంగా తీసుకున్నామంటే వాళ్ళు ఆర్థికంగా వేరే రకాలుగా తమ కింద దేశాలకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని తమ బానిసలుగా చేసుకుంటూ వాళ్ళకి నచ్చినట్టుగా వాడుకుంటున్నారు. ఇటువంటి యుద్ధ సమయాల్లో వాళ్ళని బానిసలుగా చేస్తూ వాళ్ళ మీద బాంబు వేయండి అంటే వీళ్ళు బాంబు వేయాలి, లేదు అంటే నీకు ఇచ్చాము, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం. ఇటువంటి బ్లాక్ మెయిల్ అంతర్జాతీయ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరి రాజ్యాధికారాన్ని, ఎవరి తాలూకా సావరనిటీని కూడా ప్రశ్నించే సమస్య లేదు. ఇప్పుడు మీరు ప్రస్తుత పరిణామాలు తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మాక్సిమం ఇటువంటి పరిస్థితులే దాపురించి ఉన్నాయి. ఇప్పుడు మీరు 193 UN కంట్రీస్ తీసుకుంటే అందులో 6 నుంచి సుమారు 10 దేశాలు మినహాయిస్తే ఖచ్చితంగా మిగిలిన అన్ని దేశాలు 3వ ప్రపంచ యుద్ధం అంటూ సంభవించినట్లయితే అన్ని ఖచ్చితంగా పాల్గొనాల్సి వస్తాయి. అటువంటి పరిస్థితులు దాపురించి ఉన్నాయి. ఎందుకంటే ఒకరి కింద ఒకరు మోచేతి నీళ్లు తాగుతూ బానిస రాజ్యాలుగా మారిపోయాయి. ఆ రకంగా మారుస్తున్నారు ఈ సూపర్ పవర్ కంట్రీస్. ఈ క్రమంలో వాళ్ళ తాలూకా సామ్రాజ్యవాదాన్ని విస్తరింప చేసుకోవడానికి, అదేవిధంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పవర్ తాలూకా ర్యాంకింగ్ కాపాడుకోవడానికి ఈ దేశాలు వాళ్ళు ఇప్పుడు మొన్న సింధూర్ తర్వాతే తెలిసింది ఎలా జరుగుతుందో ఈ వెపన్ బిజినెస్ అనేది, ఆయుధ వ్యాపారం అనేది ఈ పెద్ద పెద్ద కంట్రీలకి అదొక వ్యాపారం అయిపోయింది. ఈ అగ్రికల్చరల్ తర్వాత ఇండస్ట్రీస్, సైన్స్ అండ్ టెక్నాలజీని పక్కన పెట్టి ఇదేదో లాభసాటి వ్యాపారంగా ఉందని అందరూ ఇటువైపు దృష్టి సారిస్తున్నారు. ఇటువంటి తరుణంలో 3వ ప్రపంచ యుద్ధాన్ని మనం ఆపాలి అంటే ఆగాలి అంటే ఫస్ట్ ఈ సామ్రాజ్యవాద ధోరణులు వెనక్కి తీసుకోవాలి, ప్రపంచం పీస్ఫుల్ గా ఉండాలి, మానవులందరూ సహృద్భావంతో ప్రతి ప్రపంచ దేశాలన్నీ సఖ్యతో మెలగాలి అన్న థాట్ ఎప్పుడైతే ఈ అగ్రరాజ్యాలకు వస్తుందో అంతవరకు యుద్ధాలు అనేది ముగింపు అనేది ఉండదు. ఇప్పుడు మీరు తీసుకోండి, ఈ ప్రతి దేశంలో అంతర్యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇండోపాక్ మీరు చూసారు, పాకిస్తాన్ మన యుద్ధం, పాకిస్తాన్ మీద మన భారతదేశం సింధూర్ అటాక్ ఎందుకు చేయాల్సి వచ్చింది? పాకిస్తాన్ తన చేతులారా చేయలేదే. పాకిస్తాన్ వెనకాతలో ఉన్న దుష్టశక్తి చైనా చేయించింది. చైనాకి ఏంటి సరదా?
అంటే భారతదేశం ఎదగకూడదు, భారతదేశానికి ఒక తలకాయ నొప్పి ఉండాలి, పాకిస్తాన్ అనేది ఉండాలి. మీరు చూసారు పహల్గాం దాడుల వెనక హస్తం అందరి ప్రపంచాన్ని అందరికీ తెలిసింది, చైనా హస్తమే ఉంది కదా, కాదనలేము కదా. ఇప్పుడు చైనాకి పహల్గాంకి సంబంధం ఏంటి? చైనా వాడే డైరెక్ట్ గా భారత్ మీద అటాక్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఇలాగే ఈ సూపర్ పవర్ కోసం అని, అభివృద్ధి కోసం అని చెప్పి చిన్న చిన్న దేశాలను ఇబ్బంది పెడుతూ, చిన్న చిన్న దేశాల్లో అంతర్గతంగా ఏంటి అక్కడ మతపరమైన, రాజకీయపరమైన, ఆర్థిక పరమైన, తర్వాత అక్కడికి సంబంధించిన వ్యాపార సంబంధమైనటువంటి క్లాసెస్ తీసుకొచ్చి, కాన్ఫ్లిక్ట్స్ తీసుకొచ్చి ఆ దేశాలు సర్వనాశనం అవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మీరు ఇప్పుడు మెక్సికో కానీ, హైతీ కానీ, ఇథియోపియా కానీ, మయన్మార్ కానీ, కాంగో కానీ, సూడాన్ కానీ, ఇవన్నీ దేశాలు తీసుకున్నారనుకోండి, ఇక్కడ అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇండో పాక్ యుద్ధం జరుగుతుంది, పాలస్తీనా ఇజ్రాయెల్ జరుగుతుంది, ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా జరుగుతుంది. ఇటువంటివి ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ పోతూ ఉన్నాయి. దీన్ని ఎవరు అడ్డుకుంటారు? అడ్డుకోవాల్సిన అంగాలన్నీ, ఇన్స్టిట్యూషన్స్ అన్ని అమెరికా చేతుల్లో ఉన్నాయి. అమెరికా ఎవరితో యుద్ధం చేయడు, ఎవరికి ఒక బాంబు ఇస్తాడు, ఒక బుల్లెట్ కాల్చడు, అందరి చేత కాల్పిస్తూ ఉంటాడు. అందరూ సర్వనాశనం అయితే ఈయన ఒకడే నిలబడతాడు, ఒకడే నిలవాలి. ఇప్పుడు ఖచ్చితంగా అమెరికా, ఈ సూపర్ పవర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యూహాలను తెలుసుకున్న, ఈ వీటో కంట్రీస్ వాళ్ళకు వ్యూహాలను తెలుసుకున్న కొన్ని దేశాలు బుద్ధి తెచ్చుకొని వాళ్ళకు దూరంగా ఉంటూ వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ, తక్కువ దేశాలు ఏంటి మహా అయితే ఒక న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, ఇలాంటివి కొన్ని, ఉరుగ్వే, తర్వాత ఐస్లాండ్, ఇలాంటి కొన్ని దేశాలు మాత్రమే తటస్థంగా ఉంటూ మీరు ఎలా పోతారో మాకు అనవసరం, మేము అందరితోటి సౌహృదంగా ఉంటాము, మా వ్యాపారాలు మేము చేసుకుంటామని క్లీన్ గా ఉంటూ ఉన్నాయి. మరి మిగతా దేశాలన్నీ ఈ రోజు థర్డ్ వరల్డ్ వార్ అంటూ వచ్చింది అంటే అది యుద్ధం కాదు, విధ్వంసం. మీరు ఒక్క నిమిషం హిరోషిమా నాగసాకి విషయం తీసుకుంటే నాకు అది ఏ పవర్, నేను ఒక యూనిట్ లో చెప్తున్నాను. ఆ రోజుల్లో వాడిన ఆ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో, లిటిల్ మ్యాన్, బిగ్ బాయ్, ఇవి రెండు యూనిట్లకు సంబంధించినవి అయితే ప్రస్తుతం అవి 20 యూనిట్లకు వెళ్ళాయి. అవి ఎంత విస్తృతమైన దూరానికైనా వెళ్తూ ఒక బాంబు గానీ అది ఎక్స్ప్లోజ్ అయింది అంటే సుమారు 50 నుంచి 100 కిలోమీటర్ల వరకు సర్వనాశనం అయిపోతుంది, నామరూపం లేకుండా పోతూ వస్తుంది. మరి ఇటువంటి న్యూక్లియర్ మూడవ ప్రపంచ యుద్ధం కానీ జరిగితే ఈ ప్రపంచం పరిస్థితి ఏంటి? అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ నిజంగా మూడవ ప్రపంచ యుద్ధమే కానీ జరిగితే అమెరికాకి ఏమీ నష్టం రాదు, అలాగే చైనాకి ఏమి నష్టం రాదు. ఎందుకంటే వాళ్ళు నీట్ గా ఉంటూ మిగతా వాళ్ళతో యుద్ధాలు చేయిస్తారు. అమెరికా ఇప్పటి వరకు ఎవరితోనే యుద్ధం చేసిందా? అమెరికాలో ఏమైనా ఉంటే వాళ్ళు చిన్న చిన్న అంతర్ యుద్ధాలే తప్ప ఏది ప్రత్యక్షంగా వేరే దేశం. కానీ రాము గారు, కానీ అమెరికా పైకేమో మేము ఏ యుద్ధాన్ని జరగకుండా చూస్తున్నాం, యుద్ధాలను ఆపుతున్నాం అనేటువంటి మాటే చెప్తోంది కదా. ఈవెన్ మన పాకిస్తాన్ ఇండియా విషయంలో కూడా మేము జోక్యం చేసుకోబట్టే ఆపరేషన్ సింధూర్ ఆగింది, లేకపోతే పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం ఆగిందని చెప్పారు. ఏంటి అమెరికా వైఖరి ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా ఖచ్చితంగా అది దూరదృష్టితో ఆలోచించాము అంటే ఇందులో ఖచ్చితంగా అమెరికా పాత్ర ఉంది. ఎక్కడైతే 3 రోజుల్లో సింధూర్ ఆపరేషన్ తో ఎక్కడైతే పాకిస్తాన్ నామ రూపాలు లేకుండా పోతుందో అన్న భయంతో, ఎందుకంటే పాకిస్తాన్ ప్రపంచ పటంలో తుడిచిపెట్టుకుపోతే భారతదేశానికి తలనొప్పి లేకుండా పోతుంది, భారతదేశానికి తలనొప్పి లేకుండా పోతే భారతదేశాన్ని అభివృద్ధిని, దాని శక్తిమంతాన్ని ఆపే దేశం కానీ ఇంక ఎవరు లేరు. కాబట్టి భారతదేశానికి ఉన్నంత వరకు ఏదో తలనొప్పి ఉండాలి అంటే పాకిస్తాన్ మిగలాలి. కాబట్టి పాకిస్తాన్ని రక్షించే వ్యూహంలో అమెరికా మధ్యలో సైనికుల్లా అడ్డుపడి పాకిస్తాన్ ఈరోజు బ్రతికించింది. లేకపోతే ఇప్పటికీ పాకిస్తాన్ ఉండేది కాదు. భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించలేదు, అప్రకటిత యుద్ధం అది ఒక ఆపరేషన్ మాత్రమే. నిజంగా ఖచ్చితంగా యుద్ధానికి కానీ దిగి ఉంటే ఈరోజు పాకిస్తాన్ నిలిచేది కాదు, ఉండేది కాదు, నామరూపాలు లేకుండా పోయేది. అటువంటి పరిస్థితి రాకుండా భారతదేశానికి ఎటువంటి తలనొప్పి లేకుండా పోతే భారతదేశాన్ని ఎవరు అడ్డుకోలేరని భయంతో అమెరికా సైన్యుల్లా వచ్చి అడ్డుపుల్ల వేసి ఈ రోజు బ్రతికించేసింది అమెరికా. ఇదంతా వ్యూహం కాదా? ఇదంతా కుట్ర కాదా? ఇప్పుడు పాకిస్తాన్ తప్పు చేయలేదా? చైనా తప్పు చేయించలేదా? ఇప్పుడు ఇవన్నీ ఏంటి? ఇప్పుడు ఉన్న ఈ 4 సూపర్ పవర్ కంట్రీస్ లో అమెరికా, రష్యా, చైనా, ఇండియా, ఈ 4 దేశాల్లో
ఈ రష్యాకి ఏమొచ్చి ఉక్రెయిన్ తగిలించారు, ఈ ఇండియాకి ఏమొచ్చి పాకిస్తాన్ చైనాని ఇండైరెక్ట్ గా ఉసుగలుపుతూ ఈ బోర్డర్ సెక్యూరిటీ సంబంధించి ఈ గొడవలు తీసుకురావడం. ఇదంతా మనం యుద్ధాలు రెండు దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయన్న కోణంలోనే మనం ఆలోచిస్తున్నాం, కానీ అసలు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయనేది మనం ఎవరు ఆలోచించట్లేదు. యుద్ధాల వెనకాల కీలక పాత్ర పోషిస్తుంది ఎవరు మనం ఆలోచించట్లేదు. ఇప్పుడు అటువంటి వ్యూహాలు ఎవరు స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న ఈ వ్యూహాల్లో ఈ చిన్న చిన్న దేశాలు నాశనం అవుతున్నాయి. మనలాంటి భారతదేశం లాంటి పెద్ద శక్తివంతమైన దేశం ముందుకు ఎదగకుండా ఆగిపోతూ ఉంది. అంతేగాని ఇప్పుడు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ అభివృద్ధిలో కానీ ఇటువంటి మనకు పాకిస్తాన్ లాంటి అడ్డంకులు కానీ లేకపోతే ఇప్పుడు ఇంతవరకు అమెరికా ఎప్పుడు తలదన్నేది మన భారతదేశం. అది అందరికీ తెలిసిన విషయమే కాదంటారా? ఇప్పటికైనా నేనేమంటున్నానంటే ఇది థర్డ్ వరల్డ్ వార్ అనేది చాలా ప్రమాదకరమైనది. అది యుద్ధం అంటే యుద్ధంలా జరగదు. అది శక్తివంతమైన క్షిపణులు, ఓన్లీ న్యూక్లియర్ బాంబ్స్ తోటే జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ఏవైతే సూపర్ పవర్స్ ఉన్నాయో ఆ సూపర్ పవర్ కంట్రీస్ ఆ సూపర్ యాక్సెస్ అని గర్వపడకుండా ఈ యాక్సిలరీ కంట్రీస్ ని నాశనం చేయాలని వాడుకోవాలని చూడకుండా మీరు మంచి మనసుతో ఆలోచించండి. ప్రపంచ యుద్ధాలని ప్రపంచ దేశాల మధ్య సామరస్యాన్ని కట్టుదిట్టిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఓకే, కోటేశ్వరరావు గారు, అంటే ఈ నాటోలో చేరిక పైన అసలు ఉక్రెయిన్ ఇదే అంశానికి సంబంధించి కట్టుబడి ఉన్నట్లుగా క్లియర్గా అర్థమవుతోంది. రష్యా ఏమో ఎట్టి పరిస్థితుల్లో నాటోలో చేరడానికి వీల్లేదని చెప్తోంది. ఏంటి అసలు ఇక యుద్ధం ఆగేటువంటి పరిణామాలు ఎక్కడ కనిపిస్తున్నాయి? సోవియట్ యూనియన్ కూలిపోయినప్పుడు ఈ నాటో కూటమి దేశాలు అంటే అమెరికా నాయకత్వంలో ఉన్నటువంటి నాటో కూటమి దేశాలు ఆనాడు రష్యా అధ్యక్షుడిగా ఉన్నటువంటి గోర్బచేవ్కి, అంటే ఆయన రష్యాకి అధ్యక్షుడిగా ఉన్నాడు, సరే సోవియట్ కూడా చివరి అధ్యక్షుడు అనుకోండి. అప్పుడు వీళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు. ఏమిటి అంటే రష్యా వైపుగా నాటో కూటమిని మేము విస్తరించము అని ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ఎప్పటి వరకు ఉన్నది అంటే దాదాపు 1990 దశకంలో ఉక్రెయిన్ మిగతా అన్ని కూడా సోవియట్ నుంచి విడిపడి స్వతంత్ర దేశాలుగా మారిన తర్వాత దాదాపు 24 సంవత్సరాల పాటు ఆ ఒప్పందానికి నాటో దేశాలు కట్టుబడి ఉన్నాయి. కానీ ఎప్పుడైతే అవి ఆ ఒప్పందాన్ని పక్కన పెట్టేసి నాటోలో ఉక్రెయిన్ మేము చేర్చుకుంటాము అని చెప్పేసి ప్రయత్నాలు ఎప్పుడైతే మొదలు పెట్టాయో అప్పటి నుంచి రష్యా ఆ విస్తరణ అనేటువంటిది తన ముంగిట్లోకి వచ్చి కూర్చుంటే, అంటే అణ్వాయుధాలు పెట్టచ్చు, ఇతర మారణాయుధాలను కూడా రష్యా తన ముంగిట్లో పెట్టవచ్చు. నాటో పేరుతో అమెరికా వచ్చి అక్కడ కూర్చుంటుంది. అందుకని మీరు చేసినటువంటి వాగ్దాన భంగాన్ని చేశారు కనుక దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు అని చెప్పేసి రష్యా స్పష్టం చేసింది. స్పష్టం చేయడమే కాదు, ఇప్పుడు ఉక్రెయిన్ లో క్రిమియా అనేటువంటిది ఒక ద్వీపం ఉంది, నల్ల సముద్రం. ఆ ద్వీపం ఒకప్పుడు రష్యా రిపబ్లిక్ లో భాగం, సోవియట్ యూనియన్ ఏర్పడక ముందే రష్యాలో భాగం అది. అందుకని వ్యూహాత్మకమైనటువంటి ఆ ప్రాంతాన్ని 2014లో మా క్రిమియా ద్వీపాన్ని మేము కలుపుకుంటామని చెప్పేసి రష్యా దాన్ని తనలో విలీనం చేసుకుంది 2014లో. ఆ చేసుకున్న దగ్గర నుంచి అమెరికా లేదా ఇతర ఐరోపాలో ఉన్నటువంటి ధనిక దేశాలు మరింతగా ఉక్రెయిన్ ఎగదోసి రష్యాకు వ్యతిరేకంగా మీరు అన్నట్టుగా ఉక్రెయిన్ కి సార్వభౌమత్వ దేశం, దాన్ని ఎక్కడైనా చేరవచ్చు, దానికి హక్కు ఉంది, ఇలాంటి వాదనలన్నీ కూడా పెడుతూ వాళ్ళు అంతకు ముందు ఏ ఉక్రెయిన్ తరఫున ఉక్రెయిన్ తోటి సంప్రదించామన్న రష్యా తోటి ఒప్పందం చేసుకున్నాయా ఈ పశ్చిమ దేశాలు? లేదు కదా. ఆ రోజు ఏమన్నా ఉక్రెయిన్ కానీ ఏ దేశంతో సంప్రదించకుండా మేము నాటోని విస్తరించాం, కొత్తగా ఏ సభ్యత్వాలు ఇవ్వమని చెప్పి ఒప్పందం చేసుకున్నటువంటి వాళ్ళు మరి ఆ సంగతి మాట్లాడరే ఈ సోకాల్డ్ ఈ వెస్ట్రన్ కంట్రీస్. అందుకని ఇక్కడ అసలు విషయం అది. అందుకని దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదనేటువంటి చెప్పిన తర్వాత 2022 వచ్చేసరికి అది మరింత ముదిరి రష్యా మిలిటరీ యాక్షన్, యుద్ధం కాదు, మిలిటరీ యాక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వార్.
మిలిటరీ యాక్షన్ తీసుకుంది. ఆ మిలిటరీ యాక్షన్ ఎట్లాగైతే మనం ఆపరేషన్ సింధూరు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారో, రష్యా కూడా టెక్నికల్ గా చెప్పింది ఏంటంటే మిలిటరీ యాక్షన్ అగైనెస్ట్ యుక్రెయిన్, నాట్ వార్. అందుకని అప్పటి నుంచి అది సాగుతూ ఉంది. ఆ సాగుతున్నటువంటి దానిలో మనం ఇందాక చెప్పుకున్నటువంటి అంశాలన్నీ ఉన్నాయి. ఈ పూర్వ రంగాన్ని పక్కన పెట్టేసి ప్రపంచ దేశాలని ప్రపంచ జనాభాని తప్పుదారి పట్టించడానికి ఉక్రెయిన్ స్వతంత్ర దేశం కదా, దానికి రైట్ లేదా? రైట్ లేదని ఎవరన్నారు? రైట్ ఉంది. ఏమి రైట్ ఉంది? రష్యా తోటి తటస్థ దేశంగా ఉండమంటున్నారు. ఇప్పుడు స్విట్జర్లాండ్ లేకపోతే ఇట్లాంటి కొన్ని దేశాలు ఉన్నాయి కదా తటస్థంగా, అదే విధంగా తటస్థ దేశంగా ఉండమంటున్నారు. తటస్థ దేశంగా ఉన్నప్పుడు ఎవరు దాడి చేయరు, అది దానికి బెటరు. మరి నేను తటస్థ దేశంగా ఉండటానికి కాదు, నేను నాటోలో చేస్తానని చెప్పేసి ఉక్రెయిన్ ఎందుకని పట్టుబడతా ఉంది అంటే దాని కడుపులో ఏదో ఒక దుష్ట ఆలోచన ఉండబట్టే కదా. ఆ దుష్ట ఆలోచనను గ్రహించే పుతిన్ ఆ విధమైనటువంటి చర్యలు తీసుకున్నాడు. ఇప్పటికీ అదే కొనసాగుతాం. కానీ కోటేశ్వరరావు గారు, ఇటీవల కాల పరిణామాలు చూసినట్లయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికాకు వెళ్ళినప్పుడు ట్రంప్ వైఖరి కావచ్చు, ప్రస్తుత వైఖరి కావచ్చు, ఉక్రెయిన్కి ఆయుధ సంపత్తిని అందించడంలో ఆ మొత్తాన్ని కూడా తగ్గించడం, మళ్ళీ రష్యాతోటి ఆర్థికంగా ఉన్నటువంటి లావాదేవీల్ని మళ్ళీ పెంచుకోవాలనుకోవడం, ఇవన్నీ ఎలా అర్థం చేసుకోవాలి? దీనిలో 2-3 అంశాలు ఉన్నాయి. అనేక కుట్ర సిద్ధాంతాలు లేదా అనేకమైనటువంటి సిద్ధాంతాలని ప్రచారం చేస్తున్నారు. ఒకటి, ఉక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా మీద విజయం సాధించేటువంటి అవకాశం లేదు, అంతిమంగా ఉక్రెయిన్ లొంగిపోవడం తప్ప మరొక మార్గం లేదనేటువంటిది పశ్చిమ దేశాల్లో వచ్చినటువంటి ఒక ఆలోచన. అదే కనుక జరిగేట్లయితే అమెరికా పరువు పోతుంది ముందు. ఎందుకంటే ప్రపంచ అగ్రరాజ్యంగా నేను ఏదంటే అది, నందంటే నంది, పందంటే పంది, మొత్తం నేనే సర్వాధిపత్యం నాదే అనుకునేటువంటి అమెరికా పరువు గంగలో కలుస్తుంది. అందుకని దాని నుంచి బయటపడటం కోసం ఒక ఎత్తుగడగా నేను వస్తే వెంటనే 24 గంటల్లో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పేసి ట్రంప్ చెప్పాడు. కానీ దానికి రష్యా చెప్పింది ఏంటంటే, ఎస్ మేము కూడా యుద్ధం ఆపడానికి సిద్ధంగానే ఉన్నాం, ముందు వీటి సంగతి తేల్చండి, నాటోలో చేర్చుకుంటారా లేదా ఒకటి, ఒకవేళ చేర్చుకోకుండా తటస్థంగా ఉన్నప్పటికీ ఉక్రెయిన్ గడ్డ మీద నాటో సైన్యాలు అనేటువంటివి ఉండకూడదు. 2, ఈ 30 ఏళ్ల కాలంలో జరిగినటువంటి కొత్త పరిణామాలు ఏమిటంటే, ఉక్రెయిన్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు రష్యన్ భాష మాట్లాడేటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి రష్యా సరిహద్దుల్లో. అవి ఒక 3 రాష్ట్రాలు, మన భాషలో రాష్ట్రాలు అనుకోండి, 3 స్వాతంత్రం ప్రకటించుకున్నాయి. మేము ఉక్రెయిన్ లో ఉండం, మా మీద ఉక్రెయిన్ మిలిటరీ అణచివేతకు పాల్పడుతూ ఉంది, అందుకని చెప్పేసి మేము ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నాం అని చెప్పేసి అంతర్యుద్ధం చేస్తున్నాయి 3 రాష్ట్రాలు ఉక్రెయిన్ మిలిటరీ మీద గడిచినటువంటి 10 సంవత్సరాలుగా. రష్యా దాడులు అనేటువంటి 3.5 ఏళ్ళు, కానీ అక్కడ అంతర్యుద్ధం 3 జరుగుతూ ఉంది. అందుకని రష్యా ఏమంటుందంటే, వాటి సంగతి ఏమిటి, వాటిని మీరు గుర్తిస్తారా లేదా, స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తారా లేదా, ఇవన్నీ కూడా గుర్తించేట్లయితే మరొక నాటో విస్తరణ అనేటువంటిది లేకపోతే మేము దాని సార్వభౌమత్వాన్ని కూడా మేము గౌరవిస్తాము అని చెప్పేసి చెప్తాం. కానీ ఎవరు అంగీకరించట్లేదు, దానికి ఎవరు చెప్పట్లేదు. అసలు విషయం అక్కడ ఉన్నది. పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా ఆడిస్తున్నటువంటి ఒక నాటకం ఇది. అటు రష్యాని మంచి చేసుకున్నట్టు ఇటు దాని వెనుక మనం చూసాం మధ్యలో ఉక్రెయిన్ లో ఉన్నటువంటి రేర్ ఎర్త్స్ అంటే విలువైనటువంటి ఖనిజాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని కొట్టేయడానికి ట్రంప్ వేసినటువంటి ఒక చౌకబారు ఎత్తుగడని కూడా మనం చూసాం. చివరికి బలవంతం చేసి వాడి చేత రాయించుకున్నారు. అది అమలు జరుగుతుందా లేదా అనేటువంటిది అది తర్వాత సంగతి. అందువలన ఇదంతా కూడా అమెరికా, ఐరోపాలో ఉన్నటువంటి ధనిక దేశాలు ఆడిస్తున్నటువంటి ఒక నాటకం. దానికి బలి అవుతున్నది ఉక్రెయిన్ పౌరులు. దాదాపు 80 లక్షల మంది పౌరులు ఆ తూర్పు ఐరోపాలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు దేశాలకి కాందిశీకులుగా, శరణార్థులుగా వెళ్ళి బతుకుతున్నారు అక్కడ. అవేమి కూడా ఈ మానవతావాదులకు ఏమి పట్టట్లేదు. కానివ్వండి రష్యా మీద, కానివ్వండి మీకు ఎన్ని ఆయుధాలు కావాలంటే అన్ని ఇస్తామని చెప్పేసి రెచ్చగొడుతున్నాయి. అందువల్ల అమెరికా వైఖరి కేవలం రష్యా విషయంలోనే కాదు, మన దేశం విషయంలో గమనించినా గానీ అలాగే ఉంటుంది. పైకేమో మాట్లాడుతుంది. అందుకనే ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి దాన్ని నివారించడానికి
అందుకని ఇప్పుడు ఒకవైపు శాంతి చర్చలు అని చెప్పేసి ఇస్తాంబుల్లో నడుపుతూ ముందు రోజు ఉక్రెయిన్ దాడి చేసింది. ఎందుకు దాడి చేసింది? ఉక్రెయిన్ ఎందుకు దాడి చేసిందంటే ఉక్రెయిన్ ని ఐరోపాలో ఉన్నటువంటి ధనిక దేశాలు ఇప్పుడు ఎగదోస్తున్నాయి. ఎందుకని? ఆ రష్యా తోటి ఒప్పందం అనేటువంటి దానికి ఐరోపా దేశాలు అంగీకారం కాదు. ఐరోపా దేశాలను పక్కన పెట్టేసి రష్యాతో ఉక్రెయిన్ మధ్య రాజీ కుదుర్చడానికి ట్రంప్ ఒక పిచ్చి ప్రయత్నం చేశాడు. దాన్ని మిగతా దేశాలు అంగీకరించట్లేదు. అందుకని నువ్వెవడరా ట్రంప్ మా ఐరోపా ఖండంలో అని చెప్పేసి వాళ్ళు చూద్దాం ఎంతవరకు వీలైతే అంతవరకు అనే పేరుతోటి చేశారు. దాన్ని ఆ విధంగా చేశారు. అది ఇప్పుడు కొత్త సమస్యలని సృష్టించింది. ఎందుకంటే పీఠముడి పడిపోయింది. ఇంకా రష్యా దానికి అంగీకరించేటువంటి సమస్య లేదు. ఇక మన దేవదానం గారు ఆయన చెప్పారు అణ్వాయుధాల మీద దాడి చేశారండి. అణ్వాయుధాల మీద కాదండి, అది అణ్వాయుధాలను మోసుకుపోయేటువంటి బాంబర్లు 9 బాంబర్లు ఎన్నో ఉన్నాయి. వాటిని పాక్షికంగానో లేకపోతే పూర్తిగానో ధ్వంసం చేశారు తప్ప అణ్వాయుధాల మీద దాడి చేయలేదు. అణ్వాయుధాల మీద దాడి చేసి ఉంటే ఈ పాటికి మరొక నాగసాకిలు, ఒక అరడజన్ నాగసాకిలు తయారై ఉన్నాయి. అణువాయుధాలు కాదు. ఇక రష్యా ఉత్తర కొరియాకి ఎందుకు వెళ్తా ఉందంటే ఉత్తర కొరియాలో కొన్ని ఆయుధాలను తయారు చేస్తా ఉంది, మందు గుండుని. ఇక్కడ ఉక్రెయిన్ మీద ప్రయోగించడానికి అవసరమైనటువంటి మందు గుండుని ఉత్తర కొరియాలో తయారు చేయిస్తా ఉంది. ఇప్పుడు ఈ మధ్య మనం చూసాం పాకిస్తాన్లో తయారైనటువంటి మందుగుండుని ఉక్రెయిన్కి సరఫరా చేశారనేటువంటి వార్తలు కూడా మనకు వచ్చాయి కదా. ఎవరు తయారు చేశారంటే పశ్చిమ దేశాలు, నాటో దేశాలు తయారు చేయించి వాడికి ఇస్తున్నారు. అట్లాగే ఉక్రెయిన్. రెండోది మన రాము గారు కొన్ని విషయాలు చెప్పారు, వాటిని నేను ప్రస్తావించకుండా ఉంటే అది బాగోదని అనుకుంటాను. చెప్పండి. దాటిని చైనా చేయించింది అన్నారు. ఇంతవరకు మన కేంద్ర ప్రభుత్వం చైనా మీద అలాంటి ఆరోపణ చేయలేదు. మరి రాము గారికి ఏ విధంగా దాన్ని చైనా చేసిందని నిర్ధారిస్తున్నారు నాకైతే తెలియదు. ఓకే, వెనకాల ఉందని కాసేపు అనుకుందాం. ఒకవేళ అలా అనుకున్నప్పుడు మరి ట్రంప్ వచ్చి మధ్యలో ఎందుకని రాజీ చేశాడు? ట్రంప్ ఎవరి తరఫున రాజీ చేశాడు? పాకిస్తాన్ రక్షించడానికి రాజీ చేశాడు అంటారు కదా. మరి ట్రంప్ రాజీ చేసినప్పుడు మరి ఒకవేళ నిజంగా పహల్గామ్ వెనకాల చైనా ఉంటే పాకిస్తాన్ వాడు ఎందుకు ఒప్పుకున్నాడు? ఇండియా వాడు ఎందుకు ఒప్పుకున్నాడు? అందుకని ఇవి పరస్పర విరుద్ధంగా ఉన్నాయనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పహల్గామ్ వెనకాల చైనా ఉందని ఇంతవరకు చెప్పలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే మరి విదేశాల్లో తిరిగినటువంటి మన పార్లమెంటరీ బృందాలు పాకిస్తాన్ గురించి చెప్పాయి తప్ప చైనా గురించి ఎందుకు చెప్పలేదు? అంటే కోటేశ్వరరావు గారు ఇక్కడ మరొక అంశాన్ని కూడా గమనించాలి. సరే, పహల్గామ్ అటాక్ వెనక చైనా డైరెక్ట్గా ఉండకపోవచ్చు, కానీ ఒకవేళ పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేస్తే ఖచ్చితంగా చైనా సపోర్ట్ పాకిస్తాన్కు ఉంటుంది అనేది ఒక చర్చ. దాంతో ఏకీభవిస్తారా మీరు? పోనీ చర్చ కాదు, పాకిస్తాన్ వాడు డైరెక్ట్ గానే చైనా దగ్గర ఆయుధాలు కొన్నాడు. అది బహిరంగ రహస్యం. అది వాళ్ళు ఏమి రహస్యంగా సరఫరా చేయలేదు. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో 100 ఆయుధాలు అమ్ముతా ఉంటే అందులో 55 ఆయుధాలు అమెరికా అమ్ముతా ఉంది. ఎవరికి అమ్ముతా ఉంది? పాకిస్తాన్కి అమ్ముతా ఉంది, భారతదేశానికి అమ్ముతా ఉంది, ఇంకా మిగతా దేశాలకు అమ్ముతున్నాయి. చైనా వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఆయుధాల తయారీలో ముందుకు వచ్చారు. మన నాయకులు కూడా భారతదేశం కూడా ఆయుధాలు ఎగుమతి చేస్తా ఉంది అని చెప్పేసి పెద్ద ప్రచారం చేస్తున్నారు కదా. ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నారు? ఆయుధాలు ఎగుమతి అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? చైనా ఆయుధాలు ఎగుమతి చేస్తుంది, అమెరికా ఆయుధాలు ఎగుమతి చేస్తుంది, భారత్ కూడా ఆ జాబితాలో చేరిందని చెప్పుకుంటున్నాం కదా. మనం ఎవరిని నాశనం చేయడానికి భారత్ ఆయుధాలు ఇస్తా ఉంది. అందుకని కొనుక్కునేవాడు ఉన్నప్పుడు భారత్ దగ్గరైనా కొనుక్కోవచ్చు, చైనా దగ్గరైనా కొనుక్కోవచ్చు. మనం కొనుక్కోలేదా రాఫెల్ దగ్గర విమానాలు? ఎందుకు కొనుక్కున్నాం మనం? మనం రాఫెల్ దగ్గర విమానాలు కొనుక్కోవడం సరైనది అయినప్పుడు ఈరోజు గర్వంగా చెప్పుకుంటోంది కదా కేంద్ర ప్రభుత్వం, మన దేశం కూడా ఆయుధాలని భవిష్యత్తులో సరఫరా చేస్తుంది, వేరే దేశాలకు అమ్ముతుందని. పాకిస్తాన్ వాడు లేదా మరొక దేశం వాడు తన రక్షణ కోసం ఇంకొక దేశం దగ్గర కొనుక్కోవచ్చు. ఉదాహరణకి అమెరికా ఉంది, F-16 యుద్ధ విమానాన్ని మనం బాలకోటు సర్జికల్ స్ట్రైక్ సందర్భంగా మనం కూల్చేసామని చెప్పారు కదా. అప్పటికి మన మిత్ర దేశమే కదా, మన జిగిని దోస్తే కదా. మన ట్రంప్ గారు వెళ్ళి మన మోడీ గారు వెళ్ళి ట్రంప్ని గెలిపించమని కూడా చెప్పాడు కదా. మరి ఎందుకని పాకిస్తాన్కి F-16 యుద్ధ విమానాలు ఎందుకు ఇచ్చింది? ఎవరి మీద దాడి చేయమని?
మన మీద దాడి చేయమనా లేకపోతే చైనా మీద దాడి చేయమని ఇచ్చిందా అమెరికా? రైట్. అందుకని ఇవన్నీ కూడా బహిరంగంగా జరుగుతున్నటువంటివి. ఎవరి రక్షణ వాళ్ళది. ఈ రక్షణ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు మనం ఇతరుల దగ్గర కొనుక్కోవడం సరైనది అయినప్పుడు ఇంకొక దేశం పాకిస్తాన్ కాదు శ్రీలంక వాడు చైనా వాడి దగ్గర కొంటాడు, ఇంకో దేశం కొంటాడు. దాన్ని మనం తప్పుపడతామా? బహిరంగమే కదా, అదేమి రహస్యంగా కాదు కదా. అందుకని ఏదో చైనా ఉంది లేకపోతే ఇంకోటి ఉంది ఇంకోటి అసలైనటువంటి అమెరికా ఉంది. ఈ వెనకాలన్నిటి వెనకాల మనం ఏమి సాధించామని చెప్పేసి అమెరికా వాడు చెప్పగానే మన వాళ్ళు పాకిస్తాన్ తోటి ఓకే వద్దు మా ఇతరం సరిగా ఉందామని చెప్పేసి ఒక ఉగ్రవాదిని పట్టుకున్నారా? ఉగ్రవాదులు ఖాళీ చేసినటువంటి స్థావరాలను కదా మన వాళ్ళు ఏది ధ్వంసం చేసింది. మళ్ళా కట్టుకోలేరా వాళ్ళు? లేదా ఇంకొక వేరే బిల్డింగ్స్ లో స్థావరాలు పెట్టుకోలేరా? అందుకని ఇవన్నీ చర్చించేటప్పుడు నిజానికి భారత ప్రభుత్వం అమెరికా జోక్యాన్ని ఖండించాల్సింది. ఇంతవరకు ఖండించలేదు. ఎందుకని? బలహీనత ఏమిటి? ఆ బలహీనత ఏమిటి? ఇంతవరకు నోరెత్తరు. 60 సార్లు చెప్పాడు ట్రంప్, మేమే చేసామని. ఒక్కసారి ఎందుకని చెప్పరు? ఏదో బలహీనత ఉంది. ఆ బలహీనత ఏంటనేటువంటిది అడిగితే మీరు దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్లు, లేకపోతే ఇట్లాంటివన్నీ పెట్టి దాడి చేస్తూ ఉంటారు. క్వశ్చన్ చేయకూడదు అసలు. ఈ రోజు అసలు కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని, మోదీ గారిని క్వశ్చన్ చేస్తే ద్రోహులు అయిపోతున్నారు. నేనేమంటున్నానంటే నరేంద్ర మోడీ గారి గురించే పచ్చి అబద్ధాలు చెప్పాడు ఇంతకు ముందు ట్రంప్. అప్పుడు తన మీద చెప్పినటువంటి అబద్ధాలను కూడా నరేంద్ర మోడీ గారు ఖండించలేనటువంటి బలహీనతకు లోనయ్యాడు. కాశ్మీర్ గురించి లేకపోతే మధ్యవర్తిత్వం గురించి నన్ను మధ్యవర్తం చేయమని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అడిగారని చెప్పేసి ట్రంప్ చెప్తే బుద్ధుందా లేదా ట్రంప్ నీకు ఇలాంటి అబద్ధాలు చెప్తావని మాట్లాడాల్సినటువంటి నరేంద్ర మోడీ గారు నోటికి తాళం వేసి కూర్చున్నాడు. అదే బలహీనత ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతా ఉంది. రైట్. దేవదానం గారు, సరే భవిష్యత్తు ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ వినిపిస్తోంది. అంటే ఇటు ఉక్రెయిన్ తగ్గేటువంటి ప్రసక్తి కనిపించట్లేదు, రష్యా ఎలాగో వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధ సంపత్తితోటి, ఆ దేశ బలంతో వాళ్ళు వెనక్కి తగ్గరు. ఏంటి, ఎలా ఉండబోతోంది ఉక్రెయిన్ రష్యా యుద్ధం? భవిష్యత్తులో శాంతి చర్చలకు వెళ్ళి పూర్తిగా యుద్ధాన్ని ఆపేటువంటి అవకాశం ఉందా లేదా? ఏం చెప్తారు దీని గురించి? రైట్ సార్, ఇంతకుముందు నేను తెచ్చిన దాంట్లో కొంచెం కరెక్షన్ చేస్తా సార్. అది ఇప్పుడు నేను ఏమన్నా అంటే మనకు న్యూక్లియర్ స్ట్రాటజిక్ బంపర్స్ ను 30% వాళ్ళు ధ్వంసం చేసారని ఉక్రెయిన్ చెప్తా ఉన్నది. అదేవిధంగా 41 మరి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ను ధ్వంసం చేసినట్టు చెప్తా ఉన్నది. సో 100 డ్రోన్స్ ను ప్రయోగిస్తే 62ను రష్యా ధ్వంసం చేసినట్టుగా చెప్తా ఉంది సార్. ఇక పోతే మరి ఇప్పుడు యుద్ధం జరుగుతుందా జరగదా అనే దానికంటే ముందు మరి ఇప్పుడు జరిగే యొక్క సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నదంటే రష్యా తన యొక్క భద్రతా దళాలను, తన సెక్యూరిటీ ఫోర్స్ ను మరి యొక్క నార్త్ కొరియాకు కిమ్ గారికి దగ్గరికి పంపడం, మరి పంపిన తర్వాత వాళ్ళు కూడా మరి యొక్క నార్త్ కొరియా వాళ్ళు కూడా వీరికి మరి యొక్క ఆర్థిక సహాయము, తర్వాత మరి ఆ విధంగా మరి ఇంకా యుద్ధ పరికరాల సహాయాన్ని ఇస్తానని హామీ ఇవ్వడం ఒకటి. అదే విధంగా మరి యొక్క రష్యాకు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, తర్వాత పాకిస్తాన్ కావచ్చు, మరి చైనా కావచ్చు, కొంత మరి సపోర్ట్ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం సార్. సో అది బహిరంగంగా కాకుండా కానీ ఇండైరెక్ట్ గా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అదే విధంగా మరి యుక్రెయిన్ విషయానికి వచ్చినట్టయితే మరి సార్ ఇంతకుముందు అన్నట్టు యూరోపియన్ కంట్రీస్ దాదాపుగా మొత్తము వాళ్ళు మరి సపోర్ట్ చేస్తా ఉండదు. అసలు ఈ యొక్క యుద్ధానికి గల కారణమే అది. నాటో ఇప్పుడు 32 దేశాలు, దాదాపు 32 దేశాలు నాటోలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఆ 32 దేశాలు మరి యూరోపియన్ కంట్రీస్ లోపల ఒక 30 దేశాలు ఉంటాయి, 2 దేశాలు నార్త్ అమెరికా లోపల ఉంటాయి. సరే, ఈ 32 దేశాలు మరి నార్త్ అమెరికా కానీ ఇవన్నీ వాటి లోపల మనకు సభ్య దేశాలుగా ఉన్నవి. మరి దాంట్లో బ్రిటన్ ఇప్పుడు యుక్రెయిన్ కు దాదాపుగా 11 మిలియన్ల ఆర్థిక సహాయాన్ని ఇచ్చింది సార్. అదే విధంగా మరి 1,00,000 డ్రోన్లను మీకు సహాయం చేస్తాము, మీకు పంపిస్తామని మరి చెప్పేది. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే 30,000 డ్రోన్లను మరి ఆ 1,00,000 లోపల 30,000 డ్రోన్లను ఆల్రెడీ ఉక్రెయిన్ కి పంపడం జరిగింది.
మరి ఆ ఉక్రెయిన్ మనం చూసినట్టయితే చిన్న దేశం అయినప్పటికీ ఒక పెద్ద దేశం, ఒక సూపర్ పవర్ దేశాన్ని మరి దానిపైన భీకరంగా దాడి చేస్తుందంటే ఇటు నాటో దేశాలు, నాటో దేశాలను ప్రోత్సహిస్తున్న యొక్క అమెరికా, మరి అమెరికా యొక్క గుత్తాధిపత్యం, అమెరికా యొక్క మరి పెత్తనం ఏదైతే ఉన్నదో ప్రపంచం మీద ఈ విధంగా మరి ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఏ దేశం కానీ మరి దాన్ని సుస్థిరంగా ఉండకుండా, దాన్ని అభివృద్ధి చేసుకోకుండా దానికి అదే మరి అంతర్యుద్ధాలు కావచ్చు. ఇప్పుడు మనం పాకిస్తాన్ వల్ల మరి కూడా అంతర్యుద్ధం జరుగుతుంది. మరి అదే విధంగా ప్రతి దానిలో కూడా ప్రతి దేశం అంతర్యుద్ధం జరుగుతుంది. ఒక చిన్న దేశానికి ఒక పెద్ద దేశానికి యుద్ధాన్ని మరి చేయడంలో వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. మనము అదే మరి చూసినట్టయితే ఇంకా మరి ఈ బాంబులు, అణు ఆయుధాలు కావచ్చు, ఇది ఒకవేళ కనుక ఆయుధాలు కనుక ప్రయోగించినట్టయితే ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. ఇటు బ్రిటన్, యూరోపియన్ కంట్రీస్, నాటో దేశాలన్నేమో యుక్రెయిన్ కు సపోర్ట్ చేస్తా ఉన్నాయి. మరి అదే విధంగా రష్యాకు, మరి రష్యా మిత్ర దేశాలైన ఇప్పుడు జపాన్ కావచ్చు, అదే విధంగా మనకు ఉన్న మిగతా దేశాలు మరి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి రష్యాకు సపోర్ట్ చేసి, అంటే ఉత్తర కొరియా మరి రష్యాకు సపోర్ట్ చేస్తా ఉన్నాయి. భారతదేశం అయితే ఇప్పటి వరకు న్యూట్రల్ గా ఉన్నది సార్. మరి ఈ విధంగా మరి ఉన్నట్టయితే, కొనసాగినట్టయితే, ఒకవేళ కనుక రష్యా మరి అనుకోని ఉక్రెయిన్ మీద దాడి చేయాలని కనుక స్థిరంగా అనుకుంటే మాత్రం మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. ఒకవేళ కనుక రష్యా మరి కొంత వెనుకబాటు వేసి, మరి ఇప్పటికీ మనం ఈ చర్చలు చూసినట్టయితే కొంత మానవతా ధోరణి అవలంబిస్తుంది రష్యా. కానీ ఉక్రెయిన్ ను చిన్న దేశం అయినప్పటికీ ఈ నాటో దేశాలు ప్రోత్సహించడం ద్వారా మరి ఆయుధాలు కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, ఇవన్నీ ఇవ్వడం ద్వారా మరి వాళ్ళు రెచ్చిపోయి మరి అది వాళ్ళు రష్యా అంత పెద్ద దేశం మీద వాళ్ళ మీద మరి దాడి చేయడం అనేది మరి మంచి పద్ధతి కాదనేది కూడా మనము గమనిస్తా ఉన్నాం సార్. మరి మనము శాంతిని కోరుకునేది మన దేశం, మనం ఆ దేశంలో ఉన్న మన దేశంలో ఉన్న ప్రజలం కూడా శాంతిని కోరుకుంటా ఉన్నాం. ఆ శాంతిని, ఆ ఇరు దేశాల మధ్యలో శాంతి నెలకొల్పాలని, అదే విధంగా ప్రపంచ శాంతికి అది దారి తీయాలని, మరి ఇంకా మన ప్రపంచంలో జరిగే అది ఇజ్రాయెల్ గాజా యుద్ధం కావచ్చు, మరి ఈ యుద్ధాలన్నిటి లోపల అంతర్గత యుద్ధాల లోపల ఈ అంతర్గత యుద్ధాలు ఇదేం కొత్తవేం కాదు సార్. మరి ప్రపంచం మన యొక్క మానవాళి పుట్టినప్పటి నుంచి యుద్ధాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ప్రాంతాల కొరకు వారి యొక్క ప్రాంతాలను ఆక్యుపై చేయడం కావచ్చు, మరి సామ్రాజ్య కాంక్ష ఉన్నంత వరకు ఈ యుద్ధాలు అనేవి ఆగాయి సార్. కాబట్టి ఆ యుద్ధాలను ఆపాలంటే మరి యొక్క మీడియేటర్షిప్ అనే ప్రపంచం లోపల తీసుకుంటుందా మీడియేటర్షిప్ చేసి మధ్య లోపల మరి యొక్క యుద్ధాలను ఆపి ప్రపంచ శాంతిని నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉండదని మరి తెలియజేస్తాను సార్. రైట్, థ్యాంక్ యూ దేవదానం గారు, కోటేశ్వరరావు గారు, రాము గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసి మేము మీ అభిప్రాయాలను వ్యక్తపరిచినందుకు. చూద్దాం ఇక భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశం కూడా మరింత లోతుగా విశ్లేషణలు చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా అయితే ఉక్రెయిన్కి మేము సపోర్ట్ చేయట్లేదు అని చెబుతున్నప్పటికీ బహిరంగంగా లోపల నాటో దేశాలతో కలిపి అమెరికా కూడా రష్యా పైన ఉక్రెయిన్ని మరింతగా ఉసిగొలుపుతోందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇక మరి నాటోలో కలిసేందుకు ఉక్రెయిన్ అదేవిధంగా ముందుకెళ్ళబోతోందా, లేకపోతే వెనక్కి తగ్గే అవకాశం ఉందా, వెనక్కి తగ్గితే ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం ఆపనుందా, ఇవన్నీ కూడా భవిష్యత్తులో తేలాల్సినటువంటి అంశాలే. ఇక భారత్ చైనా వైఖరి ఏ విధంగా ఉండబోతోంది రష్యాకి సంబంధించి కూడా ఇప్పటికైతే కొంత స్తబ్దతగానే ఉంది. ఇక భవిష్యత్తులో ఒకవేళ యుద్ధం మరింత తీవ్రతరం అయితే ఈ రెండు దేశాలు కూడా వాళ్ళ వైఖరిని వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.